హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ క్యాష్. రోజువారీ ఆహారంలో సమతుల్యత మరియు పోషకాహారం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం రోజు తప్పకుండా 5 రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటి నుంచి మనకి విటమిన్స్, మినరల్స్, ఫైబరు అందిస్తుందన్నమాట. తృణధాన్యములు అంటే గోధుమలు, జొన్నలు, రాగులు ఇవి కూడా మన రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటి నుంచి కూడా మనకి ఫైబర్ అధికంగా వస్తుంది. ప్రోటీన్ మన రోజువారీ ఆహారంలో ఇది కూడా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ అనగా మనకి కోడిగుడ్లు, చేపలు, మాంసం, పప్పులు, బీన్స్ మరియు ఇలాంటి వాటిని మనం రోజు భాగంగా తీసుకోవాలి. వీటి వల్ల మన కండరాల అభివృద్ధి బాగా జరుగుతుంది. అలాగే మన బాడీలోని మరమ్మతులు మొత్తం అది బాగా రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులను కూడా మన రోజువారీ భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా పాల ద్వారా మనకి బాగా కాల్షియం బాగా వస్తుంది. మనం చూడండి అప్పుడప్పుడు బాగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటాం. ఇలాంటివి బాగా తీసుకోవడం వల్ల మనకి కాల్షియం లోపం ఉన్నా కూడా పోతుందన్నమాట. హెల్దీ ఫ్యాట్ కూడా మన బాడీకి చాలా అవసరం. ఈ హెల్దీ ఫ్యాట్ మనకి ఆలివ్ ఆయిల్, ఆవకాడో మరియు గింజల వంటి నుంచి మనకి హెల్దీ ఫ్యాట్ లభిస్తుంది. ఇవి తీసుకోవడం వలన మన గుండెకు చాలా మంచిదన్నమాట. అలాగే నీరు. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్‌లో నీరు చాలామంది తక్కువగా తాగుతున్నారు. మనం ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల మన బాడీ తేమ శాతం పెరుగుతుంది. ఇది మనకి జీవక్రియ కూడా బాగా మెరుగుపడుతుందనమాట. తప్పకుండా రోజు 4 లీటర్లకి పైగానే వాటర్ తాగేలా చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు 1 లీటర్ మించి ఎవరు వాటర్ తాగడం లేదు. అలాగే మనం ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాస్ ఇలాంటివి కూడా తినడం తగ్గించాలి. అలాగే చక్కెర కూడా చాలా తగ్గించాలి. ఈ ప్రాసెస్ చేసిన ఫుడ్డు, ఈ చక్కెర వల్ల మన బాడీకి హాని జరుగుతుందన్నమాట. సమతుల్య ఆహారం అంటే మనం ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో చెప్పినవన్నీ మన ప్రతిరోజు ఆహార భాగంలో చేసుకుంటే మనకి ఎటువంటి ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశంగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ పైన వాటిని తినడానికి ప్రయత్నించండి. హెల్తీగా ఉండండి. ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.